దేవస్థానం గురించి అభియోగాలు మరి భూమి గురించి వచ్చిన అభియోగాల గురించి నేను వివరణ తెలుపుతున్నాను. ఏది నిజము ఏది అబద్ధం అనే దానికి 2017లో నాకు ఫౌండర్ ట్రస్టీగా ఆర్డర్ ఇచ్చిన కాపీ ఇది. దీంట్లో మా నాన్న వయసు 61 సంవత్సరాలు, ఆయన వికలాంగుడు కాబట్టి ఆయన దేవుడితోటే ఊరు మొత్తం 4 కిలోమీటర్లు ఈ ఊరు దేవుడు గడపకి తిరగాల్సి వచ్చింది కాబట్టి తిరగలేడు అని ఒక పెట్టుకొని అర్జీ పెట్టుకొని నేను ఫౌండర్గా తీసుకుంది. కోర్టులో వికలాంగుడు అని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా కేసు కొట్టించుకోలేదు. కేవలం ఆయన 61 సంవత్సరం పైబడి ఆయన ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ పోలియో అని చెప్పాం. ఒక వికలాంగుడు అనే దాంట్లో తప్పు లేదు, కానీ దాన్ని పెట్టుకొని మ్యాటర్ చేయటం చాలా తప్పు. ఇది నాకు ఫౌండర్ ట్రస్టీగా ఇచ్చిన ఆర్డర్. రెండోది, ఆయన స్టే మీద నేను కొనసాగుతున్న 2019 నుంచి అని ఆయన చెప్పుకొచ్చాడు. 2019 వాళ్ళు వేసిన ఆర్డర్ మీద కోర్టు డిస్పోజ్ చేసి నాకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్ ఇది. కోర్టు డిస్పోజ్ చేసింది. కేవలం దీంట్లో ఎటువంటి తప్పిదాలు లేవు, దానికి ఏ రైట్స్ లేవు, నన్ను డిస్మిస్ చేసేదానికి ఈఓని వేస్తూ నన్ను సస్పెండ్ చేసిన దానికి ఇది కోర్టు ఆర్డర్ డిస్పోజ్ అయింది. స్టే మీద కొనసాగడంలో 2019 ఈ భూముల మీద విచారణ. గవర్నమెంట్ ఈ రోజు నిన్న జరిగిన సమావేశంలో కానీ ఏ సమావేశం అయినా పక్కన ఒక ఎంపీపీని ఒక సర్పంచ్ని పెట్టుకొని ఏ కాగితమైనా మనం తేవచ్చు, మన చేతిలో ఇంకా గవర్నమెంట్ మారినా మన చేతిలో ఉన్నారని అనుకొని ప్రతి కాగితం వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళు వివరణిస్తున్నారు. ఆ రకంగానే ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 కేసు డిస్పోజ్ అయిన కేసు మళ్ళీ 2020లో ఏసీ గారి చేత ఆయన పెట్టి చేసింది. ఈ 2020లో ఏదైతే పొలం ఉంది 100 చిల్లర ఎకరాలు, 116 ఎకరాలు, ఎగ్జాక్ట్ ఫిగర్ 116 ఎకరాల్లో 15 ఎకరాలు ఇప్పుడు ఏదైతే అభియోగం చేస్తున్నారో 15 ఎకరాలు కేవలం ఎరువురు కుటుంబానికి సంబంధించిందని డాక్యుమెంటేషన్ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2000 ఆయన చెప్పిన 1934 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఏ రోజు శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని పేరు ఉండదు. దాంట్లో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి రైస్ మిల్లు, సా మిల్లు ఉన్న మా ఆస్తులన్నీ పాత రోజుల్లో మొత్తం వెంకటేశ్వర స్వామి మీదే ఉండేది. మా కుటుంబం మీద ఉండే ప్రతి ఆస్తి మేము అప్పుల పాలైపోయి సినిమాలు తీస్తే అప్పుల పాలైపోయినప్పుడు మాకు హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం అన్ని అప్పులు కట్టగా దాదాపు మాకు 300 ఎకరాలు జమీందారులం. ఆ రోజులకి 300 ఎకరాల్లో జమీందారులం. కావాలంటే డేటా తీసుకోండి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి పోయింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మీరు చూసుకోండి ఒకసారి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్పుడు మాకు ఒకటే భాగం వచ్చింది, ఎంత వదిలేసుకున్నాం భూమిని. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 1900 ఇదిగోండి డాక్యుమెంటేషన్ చూసుకోండి 49. ఈ 49లో మాకు అన్ని బాగా ఈ 15 ఎకరాలు కూడా హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం మేము వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పులకి రాసి వచ్చని చెప్పి రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ నెంబర్ కావాలంటే తీసుకోండి. ఇదే నేను హైకోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పుడు స్టే ఆర్డర్ తెచ్చుకొని ఉన్నాను. తప్పుడు స్టే ఆర్డర్ కాదు తెచ్చుకుంది. ఇదిగో ఇది మా కుటుంబానికి సంబంధించింది ఈ రోజు దాకాని ఆర్డర్ తెచ్చిన కాపీ ఇది. ఈ ఆర్డర్ కాపీ మీరు రిజిస్టర్ ఆఫీసులో పోయి అప్లై చేసుకుంటే వస్తుంది, ట్రూ కాపీ వస్తుంది, దానికి సంబంధించిన ట్రూ కాపీ. ఇది డిపార్ట్మెంట్ మీద నా మీద ఏసీ గారు కంప్లైంట్ ఇచ్చారన్న ఏసీ గారే ఈ 97 ఎకరాల్లో ఉంది పొలం, ఈ 15 కాకుండా అని చెప్పి నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలో కూడా ఈ 97 ఎకరాలు అని ఆయన నమోదు చేస్తున్నాడు. అదే ఏసీ గారు నా మీద ప్రెషర్తోనో గవర్నమెంట్ ప్రెషర్తో నా మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. 2లో ఉన్నదానికి కారణం ఈ నా మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో పన్నూరు చంద్ర, కేఆర్ రెడ్డి లాయర్ అడ్వకేట్ కేఆర్ రెడ్డి, 3 పివి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఈ ముగ్గురు నోటీసులు 12 సార్లు పివి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నోటీసు 12 సార్లు హైకోర్టు ద్వారా కానీ పర్సనల్ నోటీసులు కానీ హైకోర్టు ద్వారా ఇదే కేసులో 12 సార్లు నోటీసు పంపిస్తే ఆయన కూడా దీంట్లో 12గా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా 12 సార్లు నోటీసు తీసుకోలేదు. ఇది ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆయనకి ఏం రిజిస్టర్ పోస్టులు పోవడం లేదని మేము సమాచార హక్కు కింద లాయర్ గారు పెట్టి అడిగితే ఆయన పర్సనల్గా ఇది ఒక్కటి తీసుకోవటం లేదు, దీనికి మేము ఎవరు నీకూడదు ఏమేమి తీసుకుంటున్నారు ఏమేమని. ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా డైరెక్ట్గా తీసుకోడు, అది మాకు తెలుసు. ఒక పిఏనో ఇంట్లో ఉంటాడు. గవర్నమెంట్ పోస్టులు కొన్ని 100లో వస్తే రిజిస్టర్ పోస్టులు అది పిఏనో ఇంట్లో వాళ్ళు సంతకం పెట్టి తీసుకుంటారు. ఆయన నోటీస్ ఇచ్చి అఫిడవిట్ వేస్తే క్యాన్సిల్ కేసు ముందుకే వెనక్కే పోతుంది. నిరూపణ ఇస్తే మాది నేను వదులుకునేదానికి సిద్ధమని 2019లో ఎప్పుడైతే కేసు డిస్పోజ్ అయిందో ఆ కేసులో నేను క్లియర్గా ఇచ్చున్నాను. కలెక్టర్కి నేను సంతకం పెట్టి 22A నమోదు చేయించబడి దేవస్థానం పేరు మీద పట్టాదారు రాయండి, అనుభవదారుడు వచ్చి ఎరువురు కుటుంబ వారసత్వంలో ఉంటుందని చెప్తూ నేను 22
మాజీ సీఎం మీద కంప్లైంట్ ఇచ్చింది కరెక్టేను, డిపార్ట్మెంట్లో ఇచ్చింది ఇవన్నీ. ఆయన దొంగ నా మీద ఇచ్చినారు మొన్న కూడా, కాబట్టి నేను కూడా దొంగ అని మీరు కానీ ఒప్పుకునే పని అయితే నా మీద చేసిన అభియోగం కూడా నేను దొంగ అని ఒప్పుకొని స్వచ్ఛందంగా రేపు పొద్దున్నే ఆ స్థలాన్ని నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. రెండోది, ఆ దేవస్థానానికి సంబంధించి 100 చిల్లర ఎకరాలు ఏ కుటుంబం ఎవరు ఇవ్వలేదు. 100 చిల్లర ఎకరాలను కేవలం మా కుటుంబమే ఇచ్చింది. బంగారం వెండి ఎవరైనా కానీ నేను ఇచ్చాను ఈ టెంపుల్కి అని చెప్పి తీసుకొని వస్తే వాళ్ళకి నేను స్వచ్ఛందంగా వాళ్ళకి చూపించడానికి తయారని ఇంతకుముందు చెప్పుకున్నాను. 2017 నా మీద అభియోగం చేసినప్పుడు పూర్తి బంగారం విలువలు దానికి ఒక రికార్డు ఉంది. ఆ రికార్డు ప్రకారం పూర్తిగా మా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. దానికి దేవస్థానంకి సంబంధం లేదు. ఏదైనా సరే మేము హ్యాండ్ ఓవర్ చేసి మేము చూపించేదానికి ఎండోమెంట్కి సిద్ధం అని చెప్పి ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము. రెండోది, నా మీద ఈ డిప్యూటీ కమిషనరు ఆర్డర్ ఇచ్చారన్నారు. కేవలం ఏసీ గారు ఒక్కటే ఒక అప్లికేషన్ వేసుకొని నా మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అంటే ఇటు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. వన్ సైడ్ ఎంక్వైరీ జరిగింది ఆ రోజు. మా సైడ్ నుంచి ఎటువంటి వివరణ తీసుకోలేదు. ఇప్పుడు ఉండే ప్రెస్ సోదరులు మొత్తం ఆ రోజు రికార్డు చేస్తున్నారు. మేము ఉన్నామా, మా కుటుంబ సభ్యులు ఉండారా, ఆడ ఎవరైనా ఉండారని మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. వివరణ ఒక సైడ్ తీసుకున్నారు కాబట్టి మేము హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. నా మీద క్రిమినల్ కేసులు వాళ్ళు బలం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టించుకున్నారు. దాంట్లో నేను తప్పుపట్టడం లేదు. మేము నిరూపించుకొని బయటకు వచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఏది కరెక్ట్ అనేది మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి అన్ని చూపించాను. ఈ రికార్డ్స్ ఏమైనా తప్పు అయితే స్వచ్ఛతంగా ఇస్తున్నాము. ఈరోజు మేము ఒకరి కూటికి ఆశపడే అంత కుటుంబము మాది కాదు. ఎందుకంటే ఈ రాజపాలెంలో చుట్టుపక్కల తీసుకున్న ఆయన కమర్షియల్ బిల్డింగ్ కట్టిన స్థలం కూడా రామయ్యగుంట అనేది ఒకప్పుడు మేము దానం చేసిందను, రామాలయం దానం చేస్తున్నాము. తపాదోపలో స్కూల్ బోర్డు తీసేసి ఈరోజు వాళ్ళు బోర్డులు వేసుకున్నారు. చూడండి, ఆ 1.5 ఎకరా రామాలయం ఉంటే మొత్తం కూడా ఎరువురు వెంకరెడ్డి ట్రస్ట్ పాత రోజుల్లో బోర్డు ఉంటుంది. దానికి కావాల్సిన డీటెయిల్స్ కావాలని నేను ఇస్తాను. ట్రస్ట్ పేరు అనేదే లేదు ఈరోజు. అక్కడ రామాలయం ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, మొత్తం ఉంది. అక్కడ దిన్ని మీద రామాలయం ఉంది, మా ఇంటి ముందు ఉండే రామాలయం ఉంది. 100 చిల్లర ఎకరాలు ఇచ్చున్నాము. పాల్ డైరీకి ఇచ్చిన స్థలం మేము ఇచ్చిందేను. బస్టాండ్కి ఇచ్చి బస్టాండ్ కూడా యూటిలైజ్ చేయడం లేదని నేనే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాను, యూటిలైజ్ చేయండి లేకపోతే వెనక్కి ఇచ్చేయండి అని. కనీసం ఒక సంస్థకి ఒకటి ఇచ్చినప్పుడు బస్టాండ్ పెట్టించుకోలేని పరిస్థితిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే చేతరాంతనంతో నేను కోర్టుకు పోయాను ఒక దానం ఇచ్చిన దానికి. అందుకని ఏది కూడా ఏంటంటే ఏదైనా మీ దగ్గర ఉన్నాయి మాట్లాడాలి, కానీ ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని పత్రికా విలేకరుల సమక్షంలో